ప్రసాద్ ఓకే ఓకే స్వామి బీజేపీలో మాట్లాడుతున్నారు లైవ్ అందుబాటులో ఫోన్ స్ట్రాటజీ మీటింగ్ ఒక యాక్షన్ ప్లాన్ డిస్కషన్ కోసం మనం ఇక్కడ హాజరు ఆల్ ద డిస్ట్రిక్ట్స్ పర్టికులర్లీ నార్థన్ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇంకా రాజమండ్రి police district. All strategies and action plan with regards to ganja cultivation, ganja trade, and then ganja network. Discuss very bad. Elaga idi control, crack down. The data there was a review meeting done by Honorable Chief Minister on 23rd of September. నెల లోపల మనకు ఆదేశం ఇచ్చినారు. నెల లోపల యాక్షన్ ప్లాన్ చేయడం, తర్వాత దీని మీద కార్యక్రమం మొదలుపెట్టడం. సో దానికి సంబంధించి మనం ఇంట్లో వచ్చినాం. రేపటి నుంచి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక ఇన్సిడెంట్ జరిగిన ఎన్సీబీ వాళ్ళు ఏదో కేసు ఒకటి రిజిస్టర్ చేశారు. అదే నర్సాపూర్ అనే మాట వచ్చింది. మళ్ళీ అది కూడా ఆంధ్రప్రదేశ్ అని. అది కూడా దానిలో కూడా ఎన్సీబీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దానిలో కూడా ఆంధ్రప్రదేశ్ది ఏం సంబంధం లేదు. అది కూడా అందరూ బీ అవేర్ ఆఫ్ ఇట్. ఇది ఉట్టి ఆరోపణలు ఎట్లా పెడుతున్నారు. కానీ ఇప్పుడు వరకు ఎలాంటి వివరాలు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆల్ ద ఏజెన్సీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్. ఇట్ ఈస్ నాట్ ద స్టేట్ గవర్నమెంట్ హూ ఇస్ ఇన్వెస్టిగేట్ ఆర్ స్టేట్ పోలీస్ విచ్ ఇస్ ఇన్వెస్టిగేటింగ్. ఇట్ ఈస్ ద సెంట్రల్ ఏజెన్సీస్ హూ ఇన్వెస్టిగేటింగ్. ఒకవేళ ఏమైనా ఉంటే వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుంటారు కదా. సో ఉట్టి మాటలు, ఉట్టి దుష్ప్రచారం, స్టేట్నే ఉట్టి అట్లా బద్నాం చేయడము, మళ్ళీ పోలీస్ మీద కూడా ఆరోపణలు చేయడము అది కరెక్ట్ కాదు. ఓకే సార్, గంజాయి దెన్ ప్రీవియస్ లాస్ట్ 10 yearsలో కూడా మీరు లెక్క చూస్తే కూడా గతంలో ఎప్పుడూ జరగలేదు లాగా మనం చేసినాం. కానీ ఇంకా చేయాల్సింది ఉంది. మనం చేస్తాము, మనం చేసి చూపిస్తాము. గంజాయి ట్రాన్స్పోర్ట్ అడ్డుకుంటున్నారు కానీ స్వామి గంజాయి మీద గత నెల నుంచి చాలా డీటెయిల్గా స్టడీ జరిగినాయి. ఇప్పుడు మనకు ఆదేశం ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. 23rd of September నుంచి మనం ఈ సబ్జెక్ట్ని మొత్తం స్టడీ చేయడము, ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం, తర్వాత ఏ విధంగా ఎదురు కట్టాలి, ఎదురు చేయాలి. సో ద స్ట్రాటజీస్, ద ఇంటర్వెన్షన్ స్ట్రాటజీస్ ఏమి ఉండాలా, ఏ విధంగా చేయాలి. సో ఆ డిస్కషన్ చర్చ కూడా జరిగినాయి. తర్వాత ఆల్ స్టేక్ హోల్డర్స్, అవుట్ సైడ్ ద స్టేట్ స్టేక్ హోల్డర్, నేషనల్ స్టేక్ హోల్డర్స్ కాకుండా, అవుట్ సైడ్ స్టేట్స్ కాకుండా మన స్టేట్స్లోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్, ఐటీడీఏస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి. సో అన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్, డిపార్ట్మెంట్స్ కూడా రావడం, ఈ సమస్య మీద పడడం. సో ఇంకా రాబోయే రోజులు దీని ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. సో అదే ప్రాంతంలో ఇది గాంజా కల్టివేషన్ కూడా అవ్వటం. సో ఈ మావోయిస్ట్ ఇష్యూ మీద కూడా ఆంధ్ర, ఒరిస్సా స్టేట్స్ పోలీస్ కోఆర్డినేట్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం జరుగుతున్నారు. అదేవిధంగా గాంజా మీద కూడా మనం
సో డిస్కషన్ మేము డీజీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా డీజీ ఎన్సీబీతో కూడా మనం మాట్లాడినాము వాళ్ళకి. సో బికాజ్ ఇది అన్ని స్టేక్ హోల్డర్స్ వచ్చి కలిసి దీని మీద పడాలి. ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ దే షుడ్ కమ్ టుగెదర్ అండ్ యాక్ట్ ఇన్ ఎ కన్సర్టెడ్ మేనర్. సో దిస్ సబ్జెక్ట్ in the country is dealt by NCB. So I had a discussion with the director DG NCB also before coming, and the NCB will also be participating in this exercise. Then DG Telangana gartho kuda discussion ade vidhanga, and we are in discussion with all other states also. పొలిటికల్ పార్టీస్ పోలీస్ వ్యవస్థ మీద ఈ మధ్యకాలంలో కామెంట్ చేస్తున్నారు. అట్లాగే ఆనరబుల్ హైకోర్టు కూడా తరచుగా ఆక్షేపం చేస్తుంది. లోటుపాట్లు సరి చేసుకోవడానికి డిపార్ట్మెంట్ ఈ గత ముంద్రా పోర్ట్లో ఒక నెల క్రితం ఏది 3000 kgs of heroin they caught their DRI officials. అప్పటి నుంచి ఇది పొలిటికల్గా రాజకీయంగా రకరకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏది ఆ ముంద్రా పోర్ట్లో హెరోయిన్ దొరికిన ఆ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్లో సంబంధం లేదు. ఓకే, చాలాసారి చెప్పినాము. ఈవెన్ దెన్ ఉట్టి ఆరోపణలు చేస్తున్నారు, ఈ అపద ప్రచారం చేస్తున్నారు. అది మేము కాదు, డిఆర్ఐ అఫీషియల్స్ కూడా ఒకసారి కాదు, వాళ్ళు కూడా చాలాసారి క్లారిటీ ఇచ్చారు. మనం కూడా మన స్టాఫ్ కూడా డిఆర్ఐ అఫీషియల్స్తో టచ్లో ఉన్నారు. నేను స్వయంగా డిఆర్ఐ చీఫ్తో కూడా డిస్కషన్ జరిగినాయి. ఆ కేసు ఇప్పుడు డిఆర్ఐ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఎన్ఐఏ వాళ్ళు కూడా వాళ్ళతో కూడా చాలా స్పష్టంగా చేశారు, ఏది ఆంధ్రప్రదేశ్లో ఆ కేసుతో సంబంధం లేదు. ఓకే, సో వన్స్ అగైన్ లెట్ మీ సే దాట్ అది సంబంధం లేదు, అది వాస్తవం కాదు, అది కరెక్ట్ కాదు, తప్పు సమాచారం, తప్పు ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు.